In this fourth lecture, I would like to explain about differences between one Neumann and Harvard architecture. One Neumann architecture ki alage Harvard architecture ki differences చూసుకున్నాం. మనం in last lecture we already learnt about what is one Neumann and what is Harvard architecture. Last lecture లో మనం what is one Neumann architecture అంటే ఏంటి, హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి చూసాం. ఈ లెక్చర్లో ద డిఫరెన్సెస్ బిట్వీన్ వాట్ ఈజ్ వన్ న్యూమన్ అండ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది చూస్తాము. హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ parameters. Definition the one Neumann architecture యొక్క డెఫినేషన్ ఏంటంటే the one Neumann architecture is an ancient type of computer architecture that follows the concept of a stored program computer. మనకి వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది ఏన్షియంట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. అలాగే ఇది ఏం చేస్తుందంటే స్టోరేజ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ యొక్క కాన్సెప్ట్ని ఫాలో చేస్తుంది. అండ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్. Harvard architecture is a modern type of computer architecture that follows the concept of relay-based model by Harvard Mark. హార్వర్డ్ మార్క్ అనే ఆయన ఈ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఏమన్నా యాన్షియంట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి మోడర్న్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఇట్ ఫాలోస్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిలే బేస్డ్ మోడల్. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది రిలే బేస్డ్ మోడల్ కాన్సెప్ట్ని ఫాలో చేస్తుంది. ఇక్కడ వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ కాన్సెప్ట్ని. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫిజికల్ అడ్రస్ అండ్ ఇట్ యూజెస్ వన్ సింగిల్ ఫిజికల్ అడ్రస్ ఫర్ యాక్సింగ్ అండ్ స్టోరింగ్ బోత్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. మనకి వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది సింగిల్ ఫిజికల్ అడ్రస్ని ఉపయోగించుకుంటుంది ఫర్ యాక్సింగ్ బోత్ స్టోరేజ్ అండ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. మన డేటాని ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకోవడానికి వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో సింగిల్ ఫిజికల్ అడ్రస్ అనేది సరిపోతుంది. అండ్ ఇట్ యూజెస్ టూ సెపరేట్ అడ్రసెస్ ఫర్ స్టోరింగ్ అండ్ యాక్సింగ్ బోత్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో ఇన్స్ట్రక్షన్స్ని డేటాని స్టోర్ చేసుకోవడానికి యాక్సెస్ చేసుకోవడానికి టూ సెపరేట్ ఫిజికల్ అడ్రస్ని ఉపయోగించుకుంటుంది. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది టూ సెపరేట్ ఫిజికల్ అడ్రస్ని ఉపయోగించుకుంటుంది ఫర్ స్టోరింగ్ అండ్ యాక్సింగ్ బోత్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. బోత్ ఇన్స్ట్రక్షన్స్ని డేటాని స్టోర్ చేసుకొని యాక్సెస్ చేసుకోవడానికి హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది సెపరేట్ ఫిజికల్ అడ్రస్ని ఉపయోగించుకుంటుంది. బట్ ఇన్ వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఇట్ యూజెస్ ఓన్లీ సింగిల్ ఫిజికల్ అడ్రస్ ఫర్ యాక్సెసింగ్ బోత్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. బోత్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెస్ చేసుకోవడానికి సింగిల్ ఫిజికల్ అడ్రస్ అనేది సరిపోతుంది. అండ్ బస్సెస్ ఆర్ సింగిల్ పాత్స్. మనం ఉపయోగించే బస్సెస్ వన్ కామన్ సిగ్నల్ పాత్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ బోత్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. మనం బస్సెస్ అనేవి ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటాని ఇన్స్ట్రక్షన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బస్సెస్ అనేవి ఉపయోగిస్తాము. ఇన్ వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఇట్ యూజెస్ ఓన్లీ సింగిల్ పాత్, కామన్ సింగిల్ పాత్. అడ్రస్కి డేటాకి ఓన్లీ సింగిల్ పాత్ మాత్రమే ఉపయోగిస్తుంది ఇన్స్ట్రక్షన్స్ని డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. బట్ ఇట్ యూజెస్ సపరేట్ బస్సెస్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ బోత్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. కానీ హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో మనకి సపరేట్ బస్సెస్ అనేవి ఉపయోగించుకుంటుంది ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బోత్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని పంపించడానికి అలాగే డేటాని పంపించడానికి టూ సపరేట్ బస్సెస్ అనేవి ఉపయోగించుకుంటుంది హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో. అండ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఎన్ని ఉపయోగించుకుంటే ఇట్ రిక్వైర్స్ 2 clock cycles ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఏ సింగిల్ ఇన్స్ట్రక్షన్. మనకి వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో 2 clock cyclesని తీసుకుంటుంది సింగిల్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇట్ రిక్వైర్స్ 2 clock cycles. అండ్ ఇన్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ఎనీ ఇన్స్ట్రక్షన్ యూజింగ్ ఓన్లీ వన్ సింగిల్ సైకిల్. హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో ఏ ఇన్స్ట్రక్షన్ అయినా కానీ ఒక సింగిల్ సైకిల్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది 2 clock cyclesని తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ చేయడానికి సింగిల్ ఇన్స్ట్రక్షన్ని. బట్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ టేక్స్ ఓన్లీ ఎనీ ఇన్స్ట్రక్షన్ ఓన్లీ ఇన్ వన్ సింగిల్ సైకిల్. ఒక సింగిల్ సైకిల్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ కాస్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ కంపారిటివ్లీ చీపర్ దెన్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్. మనకి వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది కంపారిటివ్లీ చీపర్. మనకి కాస్ట్లో వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది చీపర్గా ఉంటుంది హార్వర్డ్ ఆర్కిటెక్చర్తో కంపేర్ చేస్తే. ఇట్ ఈస్ కంపారిటివ్లీ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ది వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్తో కంపేర్ చేస్తే హార్వర్డ్ ఆర్కిటెక్చర్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కాస్ట్ తక్కువేమో వన్ న్యూమన్ ఆర్కిటెక్చర్, కాస్ట్ ఎక్కువ వచ్చేసరికి హార్వర్డ్ ఆర్కిటెక్చర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ యాక్సెస్ టు CPU.
This CPU is not able to read, write data and access instructions at the same time. దీంట్లో మనం వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్లో ఉపయోగించే CPU అనేది మన డేటాని రీడ్ చేయడం కానీ రైట్ చేయడం కానీ అలాగే ఇన్స్ట్రక్షన్స్ యాక్సెస్ చేసుకోవడం కానీ ఒకే టైంలో జరగవు, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. మనం ఏదో రీడ్ అయినా చేసుకుంటాం, లేదంటే డేటాను రైట్ అయినా చేస్తాం, లేదంటే ఇన్స్ట్రక్షన్ యాక్సెస్ అయినా చేస్తాం. అది ఎట్ ఏ టైం సేమ్ టైము జరగవు, ఒకేసారి జరగవు. అలాగే దిస్ CPU కెన్ ఈజీలీ రీడ్ అండ్ రైట్ డేటా యాజ్ వెల్ యాజ్ యాక్సెస్ ది ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఎనీ గివెన్ టైమ్. కానీ ఈ CPUలో మనం ఏ టైంలో అయినా సరే, మనం ఏ టైంలో ఇచ్చినా కానీ మనకి ఈ CPU అనేది ఈజీగా డేటాని రీడ్ చేసుకోగలదు, రైట్ చేసుకోగలదు, అలాగే ఇన్స్ట్రక్షన్స్ని కూడా యాక్సెస్ చేసుకోగలదు మనం ఇచ్చిన గివెన్ టైం ఏ టైంలో ఇచ్చినా కానీ. అండ్ యూజెస్ వచ్చేసరికి దిస్ మెథడ్ కమ్స్ టు ప్లే ఇన్ ది కేస్ ఆఫ్ స్మాల్ కంప్యూటర్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్. మనకి ఈ వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది కమ్స్ టు ప్లే ఇన్ దిస్ కేస్ ఆఫ్ స్మాల్ కంప్యూటర్స్లో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం అండ్ పర్సనల్ కంప్యూటర్స్లో ఉపయోగిస్తాము. అండ్ దిస్ ఆర్కిటెక్చర్ ఈజ్ బెస్ట్ ఫర్ సిగ్నల్ ప్రాసెసింగ్ యాజ్ వెల్ యాజ్ మైక్రో కంట్రోలర్స్. ఈ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది సిగ్నల్ ప్రాసెసింగ్కి అలాగే మైక్రో కంట్రోలర్స్కి బెస్ట్గా సూటబుల్ అవుతుంది. అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ హార్డ్వేర్ యాజ్ కంపేర్డ్ టు హార్వర్డ్ అండ్ వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్. As compared to Harvard architecture, one human architecture requires lesser architecture. మనకి హార్వర్డ్ ఆర్కిటెక్చర్తో వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ని కంపేర్ చేసినప్పుడు వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది లెస్ హార్డ్వేర్ని లెస్ ఆర్కిటెక్చర్ని రిక్వైర్ చేస్తుంది. ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఓన్లీ రీడ్స్ వన్ కామన్ మెమరీ. ఇది ఎందుకంటే మనకి ఇది ఓన్లీ ఒక కామన్ మెమరీని ఉపయోగించుకుంటుంది కాబట్టి దీనికి తక్కువ నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ this one requires more hardware. It is because it requires separate sets of data and address. మనకి ఇక్కడ హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో ఎక్కువ హార్డ్వేర్ని తీసుకుంటుంది. ఎందుకు అంటే హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో మనం సెపరేట్ బస్సెస్ అనేవి ఉపయోగిస్తున్నాము, అడ్రస్కి సపరేట్ బస్సెస్ ఉపయోగిస్తున్నాము, అడ్రస్కి డేటాకి సపరేట్ బస్సెస్ ఉపయోగిస్తున్నాము, అలాగే మెమరీ కూడా సపరేట్గా ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో మనకి ఎక్కువ హార్డ్వేర్ని తీసుకుంటుంది, దీంట్లో తక్కువ హార్డ్వేర్ని తీసుకుంటుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్పేస్. దిస్ ఆర్కిటెక్చర్ బేసికలీ రిక్వైర్స్ లెస్ స్పేస్. మనకి వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది తక్కువ స్పేస్ని తీసుకుంటుంది. దిస్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ రిక్వైర్స్ మోర్ స్పేస్. మనకి హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఎక్కువ స్పేస్ని తీసుకుంటుంది. యూసేజ్ ఆఫ్ స్పేస్. మనకి దిస్ ఆర్కిటెక్చర్ డజంట్ వేస్ట్ ఎనీ స్పేస్. మనకి వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది ఎటువంటి స్పేస్ని వేస్ట్ చేయదు. దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ రిజల్ట్స్ ఇన్ స్పేస్ వేస్టేజ్. కానీ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది స్పేస్ని వేస్టేజ్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్లో స్లోవర్గా ఉంటుంది, హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో ఫాస్టర్గా ఉంటుంది. కంట్రోలింగ్. ద ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ బికమ్స్ కంపారిటివ్లీ సింప్లర్. ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఫెచెస్ ఎయిదర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డేటా ఎట్ ఎనీ గివెన్ టైమ్. ఏ టైంలో ఇచ్చినా కానీ మనకి ఎయిదర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ డేటా కానీ ఇది ఫెచ్ చేసుకుంటుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ బికమ్స్ కంపారిటివ్లీ సింప్లర్. ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ అనేది హార్వర్డ్ ఆర్కిటెక్చర్తో కంపేర్ చేస్తే సింప్లర్గా ఉంటుంది. ద ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ అనేది దీంట్లో కంపారిటివ్లీ వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్తో కంపేర్ చేసినప్పుడు దీంట్లో కాంప్లెక్స్గా ఉంటుంది. బికాజ్ ఇట్ ఈజ్ ఫెచెస్ ఫ్రమ్ బోత్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా సైమల్టేనియస్లీ. ఎందుకంటే ఒకేసారి బోత్ ఇన్స్ట్రక్షన్స్ని అండ్ డేటాని ఒకేసారి ఫెచ్ చేసుకుంటుంది కాబట్టి దీంట్లో ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ అనేది కొంచెం కష్టం, కాంప్లెక్స్గా ఉంటుంది, దీంట్లో ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ అండ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్. And today's summary is differences between one human architecture and Harvard architecture. In last lecture we already learnt about what is one human architecture and what is Harvard architecture. In this lecture we learnt about differences between one human architecture and Harvard architecture. And if you like this lecture you can subscribe my channel and you can click bell icon to get more notifications and more videos. Thank you.